రాష్ట్రంలో 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు సైదులు యాదవ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగాల భర్తీలో విఫలమైందని ఆరోపిస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యా సంఘాలుగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్గా ఈరోజు ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విధంగా 2 లక్షల జాబ్ల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా 25,000 పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ను వెంటనే విడుదలని ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక డిఎస్సీని కూడా విడుదలని కోరుతాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా కొత్త సంవత్సరము డిగ్రీ పిల్లలు జాయిన్ అవుతా ఉన్నారు. వారందరూ కూడా వారు జాయిన్ కోర్సులో ఫీజు రియంబర్స్మెంట్ ముందునే కాలేజీ మనం చెల్లించుకోవాల్సి ఏర్పడుతూ ఉన్నది. ఈ రాష్ట్రం ఉన్నదే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పేద విద్యార్థులు, ప్రభుత్వ ఉపకారం చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మీరు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ 2 లక్షల జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. జాబ్ క్యాలెండర్ని యూపీఎస్ తరాలు ప్రతి సంవత్సరం కూడా విడుదల ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీజీపీఎస్సీ చైర్మన్ను వెంటనే రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావాల్సినా కూడా ఇంతవరకు నిరుద్యోగ యువతను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీ జాబులను నోటిఫికేషన్ భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.